అందరికి ఇన్ఫర్మేషన్, దాన్ని మన లవ్ జిహాద్ అనే పేరుతో సంబోధిస్తూ ఉంటాం. కానీ ఇది ఇక్కడితో ఆగిందా? ఇది కేవలం ఒక లవ్ జిహాదేనా? ఈ పాకిస్తానీ నేషనల్ కేవలం ఇక్కడికి వచ్చి సిటిజన్ వచ్చి ఆడపిల్లల్ని మాత్రమే వీళ్ళు ఇరికిస్తున్నారా అంటే కాదు. కేవలం లవ్ జిహాద్ అందులో ఒక భాగం మాత్రమే. అంతకన్నా పెద్ద భారీ ఎత్తున ఇక్కడ అన్యాయం జరుగుతుంది తెలంగాణ వాసులకు. ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే ఫాహీద్ అఖీల్ అని ఉన్నాడో, ఇతను తల్లి పేరు గజ్నా అఖీల్ గోండల్. గోండల్ అనేది ఒక పాకిస్తానీ సర్నేమ్. అది కేవలం పాకిస్తాన్లో మాత్రమే మనకి లభ్యమవుతుంది. 1990లో ఈవిడ ఇక్కడి నుంచి, హైదరాబాద్ ముస్లిం, ఈవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక పాకిస్తానీని పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. అక్కడ ఆవిడికి 4 పిల్లలు పుట్టారు, 3 కొడుకులు 1 కూతురు. అయితే ఈ 4 కూడా 3 కొడుకులు కూతురు 1990లో భర్త చనిపోయిన తర్వాత వీళ్ళని తీసుకొని తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాతనే వీళ్ళు ఇక్కడ ఆధార్ కార్డులు అప్లై చేసుకోవడం జరిగింది, దొంగ ఓటర్ ఐడీని కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, మరి మీకు ఎలా తెలిసి దొంగ ఓటర్ ఐడీని వీళ్ళు అప్లై చేశారు? చాలా సింపుల్. 2023 జనవరి 1 అంటే 2023 అక్టోబర్ నవంబర్ టైంలో మనకి ఎలక్షన్స్ జరిగాయి, స్టేట్ ఎలక్షన్స్. 2024లో మనకి సెంట్రల్ ఎలక్షన్స్ జరిగాయి. అయితే ఈ ఫాహీద్ అఖీల్ అనే వాడి పేరు ఏదైతే ఉందో, డిలీషన్ లిస్ట్ 2023 జనవరిలో. అప్పుడు ఎందుకు జరగాలి ఒక డిలీషన్ లిస్ట్? పైగా మనకి చెప్పారు కూడా, ఏమని మీకు గుర్తుందో లేదో, మేము కొన్ని పేర్లు డిలీట్ చేశాము, మేము కొన్ని దొంగ ఓట్లని డిలీట్ చేశాము. చాలా తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే ఫాహీద్ అఖీల్ పేరుని ఇక్కడ డిలీట్ చేశారు. ఫాహీద్ అఖీల్ సన్ ఆఫ్ లేట్ షాహీద్ డిలీట్ చేశారు, అండర్లైన్ చేశారు, డిలీటెడ్. ఫెంటాస్టిక్. ఎందుకు డిలీట్ చేశారు వీళ్ళు?